ఈ రోజు మనం Lenovo HT10 True Wireless Bluetooth Earbuds అన్బాక్సింగ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ వీడియోలో. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మనోజ్ కుమార్ అండ్ వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఫస్ట్ మనం దీని స్పెసిఫికేషన్ చూసి నెక్స్ట్ దీనిని అన్బాక్సింగ్ చేద్దాం. స్పెసిఫికేషన్స్లోకి వచ్చేస్తే మనకి బ్లూటూత్ వర్షన్ 5.0 అండ్ దీని రేంజ్ వచ్చేసి 10 మీటర్స్ ఉన్నారు. బ్యాటరీ కెపాసిటీ ఫర్ ఈచ్ ఇయర్బడ్కి 60 mAh. సో ప్లేబ్యాక్ టైం వచ్చేసి 8 hours అని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. ఛార్జింగ్ కేస్ బ్యాటరీ కెపాసిటీ వచ్చేసి 800 mAh అన్నారు. విత్ ఛార్జింగ్ కేస్ టోటల్ ప్లేబ్యాక్ టైం వచ్చేసి 40 hours అని కంపెనీ వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారు. అండ్ ఇంటెలిజెంట్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇచ్చారు అండ్ దీనిలో క్వాల్కమ్ చిప్సెట్ యూస్ చేశారు ఫర్ స్టేబుల్ కనెక్షన్. అండ్ ఇయర్బడ్స్లో మోనో మోడ్, స్టీరియో మోడ్ అండ్ బేస్ మోడ్స్ ఉన్నాయి అని మెన్షన్ చేశారు. అండ్ సౌండ్ క్వాలిటీలో ఏ ప్రాబ్లం రాకుండా ఉండటం కోసం APTX టెక్నాలజీ యూస్ చేశారు. వాటర్ ప్రూఫ్ IPX5 అండ్ స్వెట్ ప్రూఫ్ అని మెన్షన్ చేశారు. అండ్ ఈ ఇయర్బడ్స్ వాయిస్ అసిస్టెంట్ ఫీచర్ని సపోర్ట్ చేస్తాయి, లైక్ సిరి అండ్ గూగుల్ అసిస్టెంట్. బాక్స్ ఓపెన్ చేయగానే మనకి Lenovo మ్యాగ్నెటిక్ ఛార్జింగ్ కేస్ ఉంది. దీన్ని అయితే పక్కన పెడదాం. ఫస్ట్ బాక్స్లో ఏమున్నాయో చూసిన తర్వాత దాని దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి మనకి యూజర్ గైడ్ ఇచ్చారు. దీనిలో హౌ టు యూజ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ లైక్ మోనో మోడ్ అండ్ స్టీరియో మోడ్ ఇచ్చారు. దీని గురించి తర్వాత మాట్లాడుకుందాం. నెక్స్ట్ వచ్చేసి వారంటీ కార్డ్ ఇచ్చారు. అండ్ చిన్న బాక్స్లో మనకి పౌచ్ ఇచ్చారు. ఈ పౌచ్ని వెల్వెట్ క్లాత్తో తయారు చేశారు. ఫస్ట్ టైం ఈ TWS బ్లూటూత్ ఇయర్బడ్స్ రిలీజ్ చేసినప్పుడు దీనిలో పౌచ్ అయితే లేదు, బట్ రీసెంట్గా ఇంక్లూడ్ చేసినట్టున్నారు ఫ్రెండ్స్. ఈ పౌచ్లో మనకి 2 pair ఆఫ్ ఇయర్ టిప్స్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి USB Type-B ఛార్జింగ్ కేబుల్ ఇచ్చారు. దీన్ని పక్కన పెడుతున్నా. ఈ కేస్ చూడడానికి ప్రీమియం లుక్ వచ్చింది అండ్ మ్యాట్ ఫినిషింగ్ ఇచ్చారు. ఈ ఇయర్బడ్స్ని ఛార్జింగ్ కేస్ నుంచి బయటకు తీద్దాం ఫ్రెండ్స్. ఈ ఛార్జింగ్ కేస్ సౌండ్ బాగుంది అండ్ ఈ ఇయర్బడ్స్ కొంచెం బల్కీగా ఉన్నాయి. ఇక్కడ స్టిక్కర్ ఇచ్చాడు, అది తీసేస్తున్నా. అండ్ ఈ ఇయర్బడ్స్ ప్లే టైం వచ్చేసి మనకి 8 hours అని మెన్షన్ చేశారు. ఈ ఇయర్ ఫోన్స్ని ఛార్జింగ్ కేస్లో పెట్టేస్తున్నా. దీనిలో 2 LED లైట్స్ ఇచ్చారు కొంచెం యూజర్ బెటర్ ఎక్స్పీరియన్స్ కోసం. ఒకవేళ ఏ డివైస్కి కనెక్ట్ అవ్వకపోతే బ్లూ కలర్ LED బ్లింక్ అవుతుంది అండ్ ఛార్జ్ అయ్యేటప్పుడు సిల్వర్ కలర్ ఇండికేషన్ వస్తుంది. అండ్ దీని ప్రైస్ వచ్చేసి అరౌండ్ 3,999 రూపీస్. ఇప్పుడు మోడ్స్ గురించి మాట్లాడుకుంటే, మోనో మోడ్ అంటే జస్ట్ ఒక ఇయర్బడ్తో మనము ఏ డివైస్కైనా కనెక్ట్ అవ్వచ్చు. నేను లెఫ్ట్ ఇయర్బడ్ని తీసుకుంటున్నా అండ్ నా ఫోన్కి కనెక్ట్ చేస్తున్నా. కనెక్ట్ అయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి స్టీరియో మోడ్. ఈ మోడ్ అయితే అందరికీ తెలిసిందే, 2 ఇయర్బడ్స్ని ఏ డివైస్కైనా కనెక్ట్ చేసుకోవడం. నేను రైట్ ఇయర్బడ్ తీసుకుంటున్నా అండ్ నా ఫోన్కి కనెక్ట్ చేస్తున్నా. చూడండి, కనెక్ట్ అయింది. అండ్ ఈ ఇయర్బడ్స్ని కంట్రోల్ చేయడం చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇప్పుడు నేను ఈ ఇయర్బడ్స్ని స్టీరియో మోడ్లో పెట్టాను ఫ్రెండ్స్. ఒక సాంగ్ అయితే ప్లే చేస్తున్నా చూడండి. అండ్ పాజ్ చేయాలని అనుకుంటే జస్ట్ ఒకసారి లెఫ్ట్ ఆర్ రైట్ ఇయర్బడ్ మీద ప్రెస్ చేయాలి. ఇక్కడ మీరు చూడొచ్చు పాజ్ అయింది సాంగ్. అండ్ ఈ సాంగ్ని మళ్ళీ ప్లే చేయాలంటే ఒకసారి లెఫ్ట్ ఆర్ రైట్ ఇయర్బడ్ మీద ప్రెస్ చేయాలి. మీరు నెక్స్ట్ సాంగ్ ప్లే చేయాలని అనుకుంటే రైట్ ఇయర్బడ్ మీద 1 second వరకు ప్రెస్ చేసి వదలాలి. అండ్ నెక్స్ట్ సాంగ్ ప్లే అయింది. అండ్ ప్రీవియస్ సాంగ్ మీరు ప్లే చేయాలని అనుకుంటే 1 second వరకు లెఫ్ట్ ఇయర్బడ్ మీద ప్రెస్ చేసి వదలాలి. ప్రీవియస్ సాంగ్ ప్లే అయింది. అండ్ మీకు వాల్యూమ్ ఇంక్రీజ్ చేసుకోవాలని అనుకుంటే 2 times రైట్ ఇయర్బడ్ మీద ప్రెస్ చేయాలి. అండ్ మీరు వాల్యూమ్ తగ్గించుకోవాలనుకుంటే 2 times లెఫ్ట్ ఇయర్బడ్ మీద ప్రెస్ చేయాలి. అండ్ మనం 3 times రైట్ ఇయర్బడ్ మీద ప్రెస్ చేస్తే బేస్ మోడ్ ఆన్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి లెఫ్ట్ ఇయర్బడ్ మీద 3 times ప్రెస్ చేస్తే గూగుల్ అసిస్టెంట్ ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్. ఫస్ట్ బిల్డ్ క్వాలిటీకి వచ్చేసరికి ఛార్జింగ్ కేస్ మ్యాట్ ఫినిష్ ఇచ్చారు, సో ప్రీమియం లుక్ వచ్చింది. ఈ ఇయర్బడ్స్ ఇయర్లో పర్ఫెక్ట్గా ఫిట్ అవుతున్నాయి. సో డైలీ యాక్టివిటీస్ లైక్ వాకింగ్, రన్నింగ్ ఇవన్నీ చేసినప్పుడు మధ్యలో పడిపోతుందని భయం అవసరం లేదు. ఈ ఇయర్బడ్స్ పర్ఫెక్ట్గా ఫిట్ అవుతున్నాయి కనుక ఎక్స్టర్నల్ నాయిసెస్ని కంప్లీట్గా బ్లాక్ చేస్తుంది. అండ్ ఇక్కడ పౌచ్ అయితే ఇచ్చారు. అండ్ ఇక్కడ పౌచ్ ఇచ్చారు కాబట్టి మనకు అడ్వాంటేజ్, ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు పౌచ్లో క్యారీ చేసుకుని వెళ్ళొచ్చు. ఇప్పుడు బిల్డ్ క్వాలిటీలో కాన్స్ వచ్చేసి ఛార్జింగ్ కేస్ కొంచెం బల్కీగా ఉంది. అండ్ సేమ్ ఫర్ ది ఇయర్బడ్స్. దీని బల్కీ సైజ్ వల్ల పాకెట్ హెవీగా కనిపిస్తుంది, ఏదో క్యారీ చేసినట్టు ఈజీగా అందరూ తెలుస్తుంది. ఇయర్స్లో పెట్టుకున్నప్పుడు వెయిట్ ఫీల్ అవుతారు అండ్ లాంగ్ టైం యూజ్ చేసినప్పుడు ఇయర్స్ పెయిన్ అవ్వడం స్టార్ట్ అవుతాయి. అండ్ నాకు నచ్చిన విషయం ఏంటంటే ట్రెడిషనల్ బటన్స్ యూజ్ చేస్తారు ఇన్స్టెడ్ ఆఫ్ టచ్ సెన్సార్స్. సో ఇయర్లో పెట్టుకున్నప్పుడు ఏ యాక్టివిటీ కోసమైనా బటన్స్ ప్రెస్ చేసినప్పుడు లైట్గా పెయిన్ అయితే వస్తుంది. ఈ ఛార్జింగ్ కేస్కి Type-C పోర్ట్ అయితే ఇవ్వలేదు. ఇక్కడ నాకు కొంచెం అవుట్డేటెడ్ అనిపించింది. ఇట్ డిపెండ్స్ అపాన్ యువర్ ప్రిఫరెన్స్. ఒకవేళ రేటింగ్ ఇద్దామని అనుకుంటే బిల్డ్ క్వాలిటీకి ఐ వుడ్ గివ్ 3 out of 5.
అండ్ కాల్ క్వాలిటీకి వచ్చేసరికి ఇట్ ఈస్ గుడ్ అని చెప్పుకోవచ్చు. కాల్ మాట్లాడేటప్పుడు అవతల వాళ్ళకి వినిపించలేదని కానీ వాయిస్ బ్రేక్ అవుతుందని కానీ ఏ కంప్లైంట్స్ అయితే ఇవ్వలేదు. ఇట్స్ క్రిస్ప్ అండ్ క్లియర్ ఫ్రమ్ మై సైడ్. అండ్ ఆఫీస్ కాల్స్కి కూడా అటెండ్ అవ్వచ్చు. ల్యాప్టాప్కి కానీ మొబైల్కి కానీ కనెక్టివిటీ ఇష్యూస్ అయితే ఏమీ లేవు. కానీ బ్లూటూత్ రేంజ్ అయితే 10 మీటర్స్ అని క్లెయిమ్ చేశారు. కానీ ఫోన్ ఆర్ ల్యాప్టాప్ని ఒక రూమ్లో పెట్టి వేరే రూమ్కి వెళ్ళినప్పుడు వాయిస్ బ్రేక్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. అదే 2 రూమ్స్ దాటి వెళ్తే ఆటోమేటికల్గా డిస్కనెక్ట్ అయిపోతుంది, కన్సిడరింగ్ వాల్ యాజ్ అన్ అబ్స్టికల్. అదే ఓపెన్ ఏరియా అయితే నో అబ్స్టికల్స్. 10 మీటర్స్ వరకు అయితే కనెక్టివిటీ ఇష్యూస్ ఉండవు. ఒకవేళ కాల్ క్వాలిటీ రేటింగ్ ఇవ్వమంటే ఐ వుడ్ గివ్ 4/5. సో ఇప్పుడు ఆడియో క్వాలిటీకి వచ్చేస్తే ఇయర్బడ్స్లో బెస్ట్ ఏదైనా ఉందనుకుంటే అది ఈ సౌండ్ క్వాలిటీ. ఇయర్బడ్స్ పెట్టుకొని మీడియం వాల్యూమ్లో విన్నా కానీ ఎక్స్టర్నల్ నాయిసెస్ ఆల్మోస్ట్ క్యాన్సిల్ అయిపోతాయి. అదే ఫుల్ సౌండ్ అయితే చెప్పాల్సిన అవసరమే లేదు. ఇట్స్ ఎక్స్ట్రీమ్లీ గుడ్. అండ్ బేస్ మోడ్ ఆన్ చేసుకొని వింటే స్లైట్గా డిఫరెన్స్ అయితే నోటీస్ చేయొచ్చు. విత్ అండ్ వితౌట్ బేస్ మోడ్ సౌండ్ క్వాలిటీ బెటర్ అని చెప్పొచ్చు. దీని వోకల్స్ వచ్చేసి ఈ ప్రైస్ సెగ్మెంట్లో చాలా బెటర్గా ఇచ్చారు. దే ఆర్ క్రిస్ప్ అండ్ క్లియర్. హై టోన్స్ అయితే కొంతవరకు బాగానే ఉంటుంది, బట్ ట్రెబల్ వచ్చేసరికి కొంచెం నాయిస్ ఇంట్రొడ్యూస్ అయినట్టు ఉంటుంది. ఇంకో బెస్ట్ ఫీచర్ వచ్చేసి మోనో మోడ్ ఇచ్చారు. ఇయర్బడ్స్ ఇండివిజువల్గా యూజ్ చేసుకోవచ్చు, బట్ లాంగ్ టైం యూసేజ్ చేసేసరికి పెయిన్ వస్తుంది. సౌండ్ క్వాలిటీ రేటింగ్ వచ్చేసరికి 4.25 ఆర్ 4.5 ఆ రేంజ్లో వచ్చేస్తుంది అవుట్ ఆఫ్ 5. సో లాస్ట్లో ఏం సజెస్ట్ చేస్తావు బ్రో, తీసుకోవచ్చా లేదా అంటే, ఒకవేళ మీరు బేస్ లవర్ అండ్ హై వాల్యూమ్స్లో సౌండ్ క్లారిటీ మిస్ అవ్వకుండా నాయిస్ క్యాన్సిలేషన్ ఎక్స్పీరియన్స్ చేద్దాం అనుకునే మ్యూజిక్ లవర్ అయితే ఐ వుడ్ సజెస్ట్ యూ టు గో ఫర్ ఇట్. అండ్ దీనిలో కాన్ అనిపించింది దీని బిల్డ్ క్వాలిటీ మాత్రమే. సౌండ్ క్వాలిటీ కోసం దీని బిల్డ్ క్వాలిటీ ఎలా ఉన్నా ఫర్క్ పడదని అనుకునే వాళ్ళకి ఐ వుడ్ సజెస్ట్ దీస్ ఇయర్బడ్స్. అండ్ ఈ ప్రోడక్ట్ తీసుకుందామని అనుకునే వాళ్ళకి లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. And don't forget to click on the notification bell. Visit our website for latest tech updates.